అసలు యెరూషలేం మందిరం ఎన్నిసార్లు కట్టారు? ఎన్నిసార్లు కూల్చారో తెలుసా? మొదటిసారి క్రీస్తు పూర్వం 957లో రాజైన సొలొమోను అత్యంత వైభవంగా ఈ మందిరాన్ని నిర్మించాడు. కానీ క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేసి మందిరాన్ని పూర్తిగా తగలబెట్టి కూల్చేశాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 516లో జెరుబ్బాబెలు, ఎజ్రా ఆధ్వర్యంలో మళ్లీ మందిరం నిర్మించబడింది. తర్వాత నెహెమ్యా కేవలం 52 రోజుల్లో యెరూషలేం గోడలను తిరిగి కట్టించాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 20లో హేరోదు రాజు ఈ మందిరాన్ని మరింత గొప్పగా విస్తరించాడు. కానీ క్రీస్తు శకం 70లో రోమా సేనాధిపతి టైటస్ మళ్లీ దాడి చేసి రెండోసారి మందిరాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు. ఇప్పుడు అక్కడ మందిరం లేదు. ఆ స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ మరియు అల్ అక్సా మసీదు ఉన్నాయి. మందిరానికి గుర్తుగా కేవలం ఒకవైపు గోడ మాత్రమే మిగిలింది. ఇలాంటి బైబిల్ మిస్టరీల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.